చందమామ కథ. తాను తవ్విన గొయ్యి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడనే పురోహితుడు ఒకడుండేవాడు. ఆయన శరీరశ్చాయ పింగళ వర్ణం. ఆయన తల బట్టతల, నోరు బోసినోరు. బోధిసత్వుడు తక్కారయుడనే యువకుడుగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు. రాజపురోహితుడైన పింగళుడికి ఒక బావమరిది ఉన్నాడు. ఆయన కూడా పింగళ వర్ణము, బట్టతల, బోసినోరు కలవాడు. కానీ ఆ ఇద్దరికీ బద్ధవైరం. తన బావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవీ ఫలించలేదు. చిట్ట చివరకు పింగళుడు తన బావమరిదిని చంపేయటానికి ఒక యుక్తి పన్నాడు. ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మన కాశీనగరం భారతదేశానికి అంతటికీ అత్యుత్తమ నగరం. తాము దేశంలోని ప్రజలందరిలోకి చాలా గొప్పవారు. అలాంటప్పుడు మన కోటలోనే నిర్మాణ లోపం ఉండటం శోచనీయం. మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పున్నది. అది మనకు ఎంతో అశుభం. మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడాను. ఆ దోషాన్ని వెంటనే సవరణ చేయాలని నా మనవి అని చెప్పాడు. అందుకుగాను మనం ఏం చేయాలి అని రాజుగారు పింగళుణ్ణి అడిగారు. ఆ ద్వారాన్ని ముందు పడగొట్టాలి. తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయించాలి. అప్పుడు నగర దేవతలకు బలులు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. రాజుగారు సమ్మతించారు. ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు. దాని స్థానంలో ఏర్పరచటానికి గాను కొత్త ద్వారం త్వరగానే తయారైంది కూడా. పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొత్త ద్వారం తయారైంది. అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉన్నది. బలి జరిపి ద్వారం నిలబెట్టడానికి తమ అనుమతి ఇవ్వండి అన్నాడు వినయంగా. బలి ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని అడిగాడు రాజు. పింగళ వర్ణము, బట్టతల, బోసినోరు గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా. ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులను అలాంటి బ్రాహ్మడి రక్తమాంసాలతో ముందుగా తృప్తిపరచాలి. ఆ తర్వాత ఆ బ్రాహ్మణ్ణి అక్కడే పాతిపెట్టి పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. సరే, అలాంటి బ్రాహ్మడి కోసం వెతికి తెప్పించి ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు. తనకు ప్రబల శత్రువైన తన బావమరిదిని హతమార్చటానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుడికి పరమానందం కలిగింది. ఈ ఆనందంలో ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇదిగో, రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది. వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను, చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు. మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి? దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళుడి భార్య అడిగింది. ఫలాన్ని వాణ్ణి బలి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి? పింగళ వర్ణము, బోసినోరు గల బ్రాహ్మడు బలికి కావాలన్నాను. రాజుగారు సరేనన్నారు. రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడంటాను. ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు. పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ అనక తన అన్నకు రహస్యంగా జరిగిన విషయం అంతా కబురు చేసి, ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారి లోపుగా ఊరు దాటి వెళ్ళిపోమని సలహా ఇచ్చింది. తనను చంపటానికి పింగళుడు చేసిన ప్రయత్నం అంతా తెలియగానే ఆయన బావమరిది తనలాగే పింగళ వర్ణము, బోసినోరు, బట్టతల ఉండేవారిని మరొక ఇద్దరిని కూడా కలుపుకొని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, బలికి కావలసినటువంటి మనిషి ఫలాని చోట ఉంటాడు. వాణ్ణి ఇక్కడికి పిలిపించండి అని చెప్పాడు. వెంటనే రాజుగారు తన భటులను పంపాడు. వారు పింగళుడు చెప్పిన చోటికి వెళ్ళి అక్కడ ఉండే మనిషి ఆ క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్టు తెలుసుకొని ఆ విషయం రాజుగారికి నివేదించటానికి తిరిగి వచ్చారు. భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు, అరేరే, ఇప్పుడు ఏం చేసేటట్టు? అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు. దానికి మంత్రులు, ఇది ఏమంత పెద్ద సమస్య మహారాజా? మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా, ఆయననే బలి ఇప్పించండి అని రాజుకు సలహా ఇచ్చారు. అలాగే చేయవచ్చు, కానీ నాకు పురోహితుడు లేకుండా పోతే ఎలా? అందుకు తగిన వాడు మరెవడైనా ఉన్నాడా? ఆ సంగతి ముందు ఆలోచించండి అని రాజు మంత్రులను అడిగాడు. మన పురోహితుడి వద్ద తక్కారియా అనే శిష్యుడున్నాడు.
అతను గురువు కన్నా కూడా తెలివిగలవాడని పేరుపడ్డాడు. అతన్ని తమరు పురోహితుడిగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు. వెంటనే రాజుగారు తక్కారేయుణ్ణి పిలిపించి, నిన్ను ఇక నుంచి నా పురోహితుణ్ణిగా నియమిస్తున్నాను. నువ్వు ఈ పింగళుణ్ణి శాస్త్రోక్తంగా బలి ఇచ్చి పాతి పెట్టించి ఆయన మీదగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు. తక్కారేయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు. పింగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించి చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు. బలి జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొవ్వి తవ్వి ఉన్నది. ఆ గోతిలోకి గురు శిష్యులిద్దరూ ప్రవేశించారు. పింగళుడు వలవలా ఏడుస్తూ, ఒరే శిష్య, ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను గదరా అన్నాడు. స్వామి, అధిక ప్రసంగికి ఎప్పుడో ఒకప్పుడు ఆపద తప్పదు. మీరేమీ విచారించకండి. నేను రాజుగారి వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను. ఆ తర్వాత ఏదో ఒక ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడుతాను అన్నాడు తక్కారీయుడు. అతడు ఆ ప్రకారమే బలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు. ఆ రాత్రి చిటికలో అతడు పింగళుణ్ణి పారిపోమని, ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పించేసి తెల్లవారేలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్ఠ చేయించాడు. కథ సమాప్తం.